కర్ణాటక హైకోర్టు స్పష్టంగా చర్యా చట్టాన్ని అయితే సమర్థిస్తోంది. ఏదైతే ముస్లింల కోసం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన దాని కింద మీకు విడాకులు ఇవ్వము. మీ యొక్క లా ప్రకారం ఏదైతే పర్సనల్ లా ఉందో ముస్లిం పర్సనల్ లా దాని ప్రకారం మాత్రమే విడాకులు మంజూరు చేస్తామని చెప్పి హైకోర్టు ఏమొచ్చేసి స్పష్టం చేసింది. ఏదైతే ఫ్యామిలీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉందో ఆ తీర్పుని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ అయినటువంటి ఆ పిటిషన్ పరిశీలించినటువంటి హైకోర్టు ఈ విషయాలు చెప్తోంది. ఇది మీ ముస్లింలు ఎవరైతే ఏ మత ప్రాతిపదికన వివాహాలు చేసుకుంటారో ఆ ప్రాతిపదికన మాత్రమే విడాకులు మంజూరు చేస్తామని చెప్తోంది. అసలు హైకోర్టు నాకేం బుర్ర పిచ్చెక్కిపోతుంది. అసలు వీళ్ళ కోసం అటు మహిళలకి న్యాయం జరగాలి, పురుషులకి న్యాయం జరగాలి అని చెప్పి ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ తీసుకొస్తే వీళ్ళు మాత్రం మళ్ళీ వెనక్కే తీసుకెళ్తున్నారు. ఆ పర్సనల్ ముస్లిం పర్సనల్ లా ఏదైతే ఉందో దాని కింద మాత్రమే ఈ యొక్క విడాకులు అవుతాయి. ఆ యొక్క లా ప్రకారమే జరుగుతుంది కాబట్టి ఆ లానే మనం ఫాలో అవ్వాలి. ఏదైతే ముస్లింలు వివాహాలు ఉన్నాయో దాని ప్రకారమే జరగాలి మ్యారేజ్లైనా విడాకులైనా అని చెప్తున్నారు. అసలు హైకోర్టు ఈ సంచలనమైనటువంటి తీర్పు ఇవ్వడం ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. దీనికి సంబంధించినటువంటి జడ్జిలు ఎవరంటే జస్టిస్ డికే సింగ్, జస్టిస్ టిఎం నదాఫ్, సజీద్ పర్వేజ్ వర్సెస్ ఫర్జానా తాజ్, వీళ్ళిద్దరు భార్యాభర్తలు. వాళ్ళ యొక్క కేసు గురించి ఈ విధంగా తీర్పు ఇచ్చింది నిన్న హైకోర్టు. నిన్న కాదు మొన్న.